లైవ్‌లో ఉన్నారన్న టీఎంఆర్ న్యూస్ వెంకటేష్‌ని మాట్లాడుతున్నా. వెంకటేష్ గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నా అన్న. ఎట్లా ఉంది? అన్ని సర్వేలు ప్రసన్న కృష్ణ గెలుస్తుండని చెప్తున్నాను. నిజంగా మీకు కలిసొచ్చిన అంశాలు ఏంటిది అసలు? ఒక 2 జాతీయ పార్టీలను ముచ్చెమటలు పట్టించిండు ప్రసన్న కృష్ణ. ఏ విధంగా అనుకుంటారు మీరు? అది మీరందరూ అంటే ఈ యావత్ తెలంగాణ సమాజము నిన్నటి పోలింగ్ సరళిని గతం నుంచి ప్రస్తుతం వరకు జరుగుతున్నటువంటి ప్రచార ట్రెండ్ అందరు చూస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. ఓకే. ఒకటి నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే నా బలం నా బలగం నిరుద్యోగులు ఉద్యోగులు అని చెప్పేసి. అండ్ పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, పట్టభద్రుల సమస్యలు గతం నుంచి ప్రస్తుతం వరకు అడ్రస్ చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఆ అంశాల పట్ల స్పష్టత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఈ రాజకీయం లోపలికి అడుగు పెట్టినా. అది మీ అందరికీ తెలుసు. గతం నుంచి ప్రస్తుతం వరకు పనిచేసిన 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా వదిలిపెట్టుకుని వచ్చినండి. ఓకే. కాబట్టి అందరికీ ఒక నమ్మకాన్ని ఇవ్వడం లోపల మనం సఫలీకృతం చెందినాం. అండ్ వందలు వేల కోట్లు ఉన్నటువంటి రాజకీయాలే కాదు, రాజకీయాల డబ్బు లేకుండా కూడా 15 ఏళ్ల క్రితము బీసీ వాదం ఉంది. బీసీ వాదాన్ని భుజాన వెతుకున్నటువంటి చాలా గొప్ప వ్యక్తులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చూసినటువంటి నా లైవ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా రియల్ ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా గత 7 నెలల నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా గ్రౌండ్ లో చూసిన నేను. అంటే గతంలో పత్రికలకు మీటింగ్లకు పరిమితమైంది. వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం బీసీ వాదాన్ని భుజాన ఎత్తుకున్న వాళ్ళు. కానీ నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే, గ్రౌండ్ లో ఉన్నది ప్రతి వ్యక్తి, అంటే అది ఎంప్లాయీ కావచ్చు, అన్ఎంప్లాయీ కావచ్చు, మామూలు సాధారణ రైతు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా బీసీ వాదం అనేటువంటి అది చాలా బ్లైండ్ గా ఫిక్స్ అయినటువంటి నేపథ్యం నేను కల్లారా చూసిన. అంటే పార్టీ ఏదైనా చాలు, బీసీ అయితే చాలు అన్న విధంగా ఓట్లు వేసే విధంగా కనిపించింది మాకైతే. ఒకటే ఎజెండా అండి, బీసీ ఎజెండా అనేది పార్టీలకు అతీతంగా నాకు కనబడ్డది. అవును. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలు తప్పనిసరిగా బీసీ రాజకీయాలు ఉంటాయి. ఈ గెలుపు అనేది నెక్స్ట్ 2028 కి ఒక రెఫరెండంగా తప్పనిసరిగా ఉంటుంది. అవునన్నా, మీ గెలుపు నిజంగా రాష్ట్రంలో బీసీ రాజకీయ చరిత్రను మార్చే అవకాశంగా కనబడతా ఉన్నది. అందుకే నిజంగా నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు 2 జాతీయ పార్టీలు కూడా ఒకటైనట్టుగా కనబడుతూ ఉన్నాయి. అంటే రేపు ఎలక్షన్ అనగా ప్రధానమంత్రిని పోయి రేవంత్ రెడ్డి కలవడానికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? అది అంటే రాజకీయాలు మీకు తెలియని కాదు, మీరు చూడది కాదు. ఓకే. సో ఎంత మంది కలిసినా ప్రకృతి శక్తి అనేది ఉంటది. ప్రకృతికి తెలుసు ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు అని చెప్పేసి. ప్రకృతి పికప్ చేస్తుంది, ఒక మంచి వాడిని తప్పనిసరిగా పికప్ చేస్తుంది. అవును. అంటే నిజంగా ప్రసన్న కృష్ణను ఓడగొట్టేందుకు ఒక సీఎం నిజంగా ఎప్పుడు దిగని, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారానికి ఎప్పుడు దిగని ఒక సీఎం, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగి ప్రచారం నిజంగా దీన్ని ఏమన్నా ప్రభావం చూపిందా? అంటే జనరల్ గా ఇప్పుడు అంటే వాస్తవానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు 2వ స్థానంలో ఉండాల్సింది. సీఎం గారు వచ్చారు కాబట్టి వారే స్వయంగా చెప్పారు కదా, అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే గెలిచినా గెలవకుండా పెద్ద పరాగేం పడదని చెప్పినట్టు. అంటే అతని మాటల్లో ఏంటంటే, ఇది పెద్దగా ఎలక్షనే కాదు, అంటే దీన్ని చిన్నగా చూపించేటువంటి ప్రయత్నం చేసిర్రు. బట్ ఇది నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఏంటంటే, బీసీ వాదానికి ఒక రెఫరెండం. అండ్ డబ్బులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి మేము రావాలంటే భయపడతాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం మనము భవిష్యత్తులో ఇవ్వబోతున్నాం మన గెలుపు ద్వారా. ఓకేనా? అందాదా మీరు ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు? ఒక 20 to 30,000. ఓకే, క్లియర్ అన్న. ఇది నేను కూడా అదే అనుకుంటున్నా, 20 to 30,000 మెజారిటీతో వస్తాను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే వెంకటేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది నిజంగా నేను చెప్పాలనుకున్నది కూడా అదే, 20 నుంచి 30,000 మెజార్టీతో ప్రసన్న కృష్ణ బయటపడబోతున్నాడు. అదే కీలకంగా ఇక్కడ పరిణామం ఏంటంటే, ఒక బీసీ బిడ్డను ఓడగొట్టేందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ బిడ్డను ఓడగొట్టేందుకు ఒక ముఖ్యమంత్రిని దించింది రంగంలోకి. ఇది క్లియర్గా అందరు కనబడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రంగంలోకి దించినప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది అనేది క్లియర్గా కనబడుతూ ఉన్నది, అర్థమైన విషయం అందరికీ. ఎవరు ఒప్పుకోకపోయినా బీసీలను ఓడగొట్టేందుకే, బీసీ ఒకవేళ నిజంగా ప్రసన్న కృష్ణ గారు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పలు పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్లో ఏది గెలిచినా బీసీలో గెలవాలనే విధంగా, బీసీ అభ్యర్థి అయితే బెటర్ అనే విధంగా వస్తుంది రాజకీయాలు. అందుకని బీసీ బిడ్డను ఓడగొట్టేందుకు 2 జాతీయ పార్టీలు కూడా ఒక్కటనే, ఇది క్లియర్. అది ఎవరు ఒప్పుకున్నా అది వాస్తవం, 100% వాస్తవం. అది కాదా? 100% వాస్తవం కాదా? లేకపోతే ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రచారం చేయండి, అటు తీన్మార్మల్ అనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఫుల్ టైట్ ఉన్నది. అటు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గఫర్ టైట్ ఉన్నది 100 కోట్లు పంచుతా ఉంటే రాకేష్ రెడ్డి ఈయన కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పలే, ప్రెస్ మీట్ పెట్టి చెప్పలే, ఒక బహిరంగ సభ కనీసం రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పిన తీర్మానం వలన, రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పిన తీర్మానం వలన 9.5 సంవత్సరాలు పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలను బయటపెట్టిన తీర్మానం వలన కనీసం నిజంగా అక్కడ గెలుస్తాడని దాంట్లో ఒకవేళ నేను బోధగిట్ల గెలుస్తాడని ఆయన కనీసం ప్రెస్ మీట్ పెట్టలే, ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలే. ఇక్కడ మాత్రం ప్రసన్న కృష్ణ గెలుస్తుండని క్లియర్గా ఇక్కడ వచ్చి సభలు పెట్టిండు. అంటే ఒకసారి అర్థం చేసుకోరు బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బీసీలు ఇంకా తెల్లారాలి, బీసీలకు ఇంకా కొంచెం మేల్కోవాలి, ఇంకా మేల్కోవాలి. ఈ ఒక్క దెబ్బ చాలది. బీసీలను ముట్టుకుంటే, బీసీలను రాజకీయ పరంగా దొక్కాలనుకుంటే ఎలాంటి బుద్ధి చెప్తామనేది క్లియర్గా చెప్పుకోవాలి. మనం చెప్పుకోవాలి, మనం ఏమో గుంజుకోవాలి, అడుక్కుంటే రాదు ఏది. కానీ ప్రసన్న కృష్ణ రెండు పార్టీలకు ముచ్చంటలు పట్టించింది తెలుసా. అసలు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగి సరే బీఎస్పీ పార్టీ తీసుకున్నాడా దేనికోసం తీసుకున్నాడు, ఎలాంటి కుట్రలు పడితే బీఎస్పీ పార్టీలో పోవాల్సి వచ్చింది అనేది అది క్లియర్. సరే బీఎస్పీ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామ స్థాయిలో చాలా కష్టపడ్డారు, అది మనకు తెలుసు. కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు లాస్ట్ మూమెంట్లో బ్రేకింగ్ న్యూస్లని, ఆ న్యూస్లని, ఈ న్యూస్లని ప్రసన్న కృష్ణ జీవితం అనేది ఓపెన్ బుక్, అందరికీ తెలిసిన చరిత్ర అయినది. మీరు ఏదో నమ్మి నిజంగా ప్రసన్న కృష్ణకు ఓట్లు వేస్తారని ఏదో లాస్ట్ నాకు తెలుసు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కూడా తెలుసు. నేను గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్ మల్లన్న గురించి పనిచేసిన కాబట్టి ఫేక్ న్యూస్లో ఎలా ప్రచారం చేస్తారు, మేము అక్రమంగా ఎవరి గురించి ఎన్ని కంప్లైంట్ ఇచ్చామో మాకు తెలుసు, క్లియర్గా తెలుసు. అంటే ఇటు ఒకవైపు బీసీల గురించి మాట్లాడుకుంటారు, ఒకవైపు బీసీలను వెనకదొక్కే ప్రయత్నం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు బీసీ ద్రోహులుగా ఎవరెవరైతే మొన్న ఎలక్షన్ల కోసం పనిచేసారో ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. 100% మిమ్మల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం, 100% తిప్పికొడతాం, మిమ్మల్ని మీ కుట్రాలన్నీ తిప్పికొడతాం.